హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయితే కావస్తుంది. ఈ అధికారంలో వచ్చిన కొత్త గవర్నమెంట్ మీద చాలా అంచనాలు ఉన్నాయి ప్రజల్లో. ఎందుకంటే కొత్త ప్రభుత్వం రావాలని చెప్పేసి పాత గవర్నమెంట్ మీద వ్యతిరేకంతో ఓట్లు వేయడం జరిగింది. అంటే కొత్త గవర్నమెంట్ వస్తే మనకి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని చెప్పేసి వీళ్ళకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో అందరూ బాగానే ఉన్నట్టేనా? గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల ఆ ప్రభుత్వాన్ని చావగొట్టి మూలన కూర్చోబెట్టారు 11 సీట్లతోటి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ప్రజల్ని సంతృప్తి పరిచినట్టేనా? మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా గానీ ఈ పెట్టుబడులు మన రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొని రావాలి, ఏ కొత్త పరిశ్రమలు తీసుకొని రావాలి, ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి అని మాత్రమే ఆలోచిస్తుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మటుకి ఈ గడిచిన 6 నెలల కాలంలో అదే అనిపిస్తుంది జనాలందరికీ. సంక్షేమ పథకాలు అయితే చాలా వరకు చేయలేదు. అంటే ఈ పెన్షన్ పెంచడం అనేది జరిగింది, కాకపోతే ఆ ఒక్కటి ఇప్పుడున్న ప్రజలకైతే సరిపోదు. అలాగే గత 5 సంవత్సరాల పాలనలో మాక్సిమం అదే 2-3 lakhs crores వరకు పెట్టుబడుల రూపంలో పెట్టడం అయితే జరిగింది. అంటే ఒరిజినల్ లెక్కల ప్రకారం అయితే ఆ పెట్టుబడుల రూపంలో చూసుకుంటే మట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ గడిచిన 6 నెలల కాలంలో వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏ అయితే పెట్టుబడులు తీసుకొచ్చారో ఈ 6 నెలల కాలంలోనే అటువంటివి పెట్టుబడులుగా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. దానిలో మొదటిగా బీపీసీఎల్ ప్రాజెక్ట్. ఇది మన రాష్ట్రంలో దాదాపు ఒక 60,000 కోట్లతో పెట్టుబడులు పెడతారు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అది ఇక్కడ పెడతాం అక్కడ పెడతాం అని చెప్పేసి కొంచెం కాలయాపన చేస్తున్నారు. కానీ త్వరలో అయితే మన రాష్ట్రంలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది బీపీసీఎల్ ప్రాజెక్ట్ అనేది. ఇకపోతే రెండో పెట్టుబడి వచ్చేసి ఇది చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థ ఆర్సీఐ మిట్టాల్ అని చెప్పేసి 141,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అయితే ముందుకు వస్తుంది. ఈ కంపెనీ నిపో కంపెనీ ఉంది కదా, దాంతో కలిసి మన రాష్ట్రంలో 141,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది. ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇది సుపరిణామమే. అలాగే మన మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పినట్టు టీసీఎస్ ఒక 10,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చారు. ఇది మంచి విషయమే. అలాగే వీళ్ళు ప్రజలకు చేస్తున్న మంచి పనుల్లో మన డిప్యూటీ సీఎం గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు మనకి పల్లెటూరులో కానీ ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసిన దాఖలాలు అయితే లేవు, ఎక్కడ చూసినా గుంతలమై. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతోటి చాలా త్వరితగతిన ఎక్కడైతే గుంతలు ఉన్నాయో, ఏ ఏ పల్లెల్లో అయితే రోడ్లు సరిగా లేవో వాటికి అర్జెంటుగా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మటుకు డిప్యూటీ సీఎం గారిని ప్రత్యేకంగా మెచ్చుకోవచ్చు. అలాగైతే ఏవైతే ఈ ప్రాజెక్టులు అయితే వస్తున్నాయో దీనివల్ల ప్రత్యక్షంగా ఒక 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అయితే కల్పించవచ్చు. ఈ ప్రాజెక్టులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ప్రజలు కోల్పోయింది ఏంటంటే ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ. ముఖ్యంగా ఆ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇప్పుడు ప్రజలందరికీ ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో బయటికి వెళ్తే ఏమవుతుందో, మన మీద ఏం కేసులు పెడతారో, ప్రభుత్వంగా వ్యతిరేకంగా మాట్లాడితే ఏం కేసులు పెడతారో అయ్యే చెప్పేసి చాలా బాధపడాల్సిన విషయం వచ్చింది. చాలా మంది బాధపడ్డారు కూడా. గత ప్రభుత్వం అలాగా తక్కువ సీట్లతో వెనకబడిపోవడానికి కూడా కారణం దాదాపుగా అదే కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వం దాదాపుగా ఇవే పనులు చేస్తుంది. ఏంటంటే కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పేసి. దీని పరంగా ఇప్పుడు పాత గత ప్రభుత్వంలో మీ రాజధాని ఏది అని అంటే ఏ ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజధాని మన అమరావతిని చాలా త్వరితగతిన పూర్తి చేద్దామని ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు తీసుకుని అక్కడ రాజధాని నిర్మించాలని చూస్తున్నారు. ఇది కూడా తొందరలోనే పూర్తి చేస్తారు. అప్పుడు మన రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి అభివృద్ధితో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే చేయాలి. ఈ ప్రభుత్వం మరి తొందరలో చేస్తుందా లేదా అనేది తెలియదు. నారా లోకేష్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది, త్వరలోనే దీనికి ఒక రూట్ మ్యాప్ ఇస్తాము అని చెప్పేసి. అదేంటంటే పిల్లల యొక్క ఫీజు రీంబర్స్మెంట్, అది ఒప్పుకోవాల్సిందే ఈ గవర్నమెంట్ అయితే మటుకి. ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు చాలా వాటికి స్కూల్లో కాలేజీల్లో ఫీజు రీంబర్స్మెంట్ అవ్వట్లేదని చెప్పేసి హాల్ టికెట్స్ ఇవ్వకపోవటం ఇటువంటివి వస్తుంది. అలా చూసుకుంటే నిత్యావసర ధరలు, కరెంటు ధరలు ఇటువంటివి పెరుగుతున్నాయి. వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం చేయవలసిన ముఖ్యమైన పని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద కొన్ని కేసులు అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు
ఆ ఆరోపణలకు సంబంధించి ఏ కేసు కూడా ముందుకైతే వెళ్ళట్లేదు. అవి నిజమా? అబద్ధమా? ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంగా ఉందో వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఆరోపణ అయితే చేశారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా అని. అది నిజమా? అబద్ధమా? తేల్చాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఓన్లీ ఈ అభివృద్ధి ఇది కాకుండా సంక్షేమ పథకం కూడా 1, 2 మాక్సిమం అమలు చేసి ఇటువంటివి ఫీజు రీయింబర్స్‌మెంట్ కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుందనిపిస్తుంది. అలాగే ఆరోపణలు చేసిన కేసుల విషయంలో కూడా కొంచెం త్వరితగతిన పరీక్షలిస్తే బాగుండనిపిస్తుంది. అలా చేస్తే వాళ్ళు కూడా విమర్శలు చేయడానికి అవకాశం ఉండేది కాదు. థాంక్ యూ ఫ్రెండ్స్.